హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో అయితే మీ ముందుకొచ్చాను. ఇది కాకరకాయ ఫ్రై అండి. అమ్మో! కాకరకాయనా స్పెషల్ ఏంటండి అని అనుకోకండి. సో, నార్మల్‌గా అందరూ కాకరకాయ అనగానే అమ్మో! అనే అంటారు. బట్ మా ఇంట్లో అయితే ఇష్టంగానే తింటారు. సో, అందుకని చెప్పేసి మీతో ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా కాకరకాయలనైతే సన్నగా కట్ చేసుకొని లోపల సీడ్స్ కూడా తీసేసుకొని కట్ చేసుకున్న పీసెస్‌నన్నింటిని కూడా సాల్ట్ అండ్ పసుపు వేసిన వాటర్‌లో అయితే ఒక 1 అవర్ అయితే మనము రెస్ట్ ఇవ్వాలి. అలాగే మనము ఈలోగా చింతపండునైతే కొద్దిగా నానబెట్టేసుకుందాము. సో, ఇది 1 అవర్ అయితే అయిపోయిందండి. వీటిని పసుపు, సాల్ట్ వాటర్‌లో బాగా రబ్ చేసి మరీ కడుక్కోవాలి. అప్పుడే మనకు అందులో ఉన్న చేదంతా పోతుందనమాట. ఆ తర్వాత మళ్ళీ క్లీన్ వాటర్‌లో కూడా వాష్ చేసుకోవాలి. సో, వీటిని మనము ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్‌లో అయితే 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ కాకరకాయలన్నింటిని గూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము చింతపండు గుజ్జు అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో, ఇవి కొద్దిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ఏసుకొని మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మళ్ళీ ఫ్రై చేసుకుందాం. అంతే అండి. మన కాకరకాయలన్నీ గూడా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. వీటిని ఒక ప్లేట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి తాలింపు వేసుకుందాము. ఇందులో ఒక 1 టేబుల్ స్పూను శనగపప్పు అయితే వేశాను. అవి వేగేలోపు వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర అయితే కచ్చా పచ్చాగా అయితే దంచి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ శనగపప్పు అయితే వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండుమిర్చి, అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర పేస్ట్ అయితే ఇందులో వేశాను. ఇదిగా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అవ్వగానే ఇందులో 1 స్పూను ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు, నెక్స్ట్ హాఫ్ స్పూన్ పసుపు అయితే వేశాను. ఇప్పుడు అంతే అండి. ఇందులో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు అయితే వేయాలి. ఇది కొంచెం బాయిల్ అవ్వగానే మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలనైతే ఈ చింతపండు గుజ్జులో అయితే ఉడికించుకోవాలి. ఈ చింతపండు అంతా గూడా మనకు థిక్‌గా అవ్వాలనమాట. ఈ పులుపంతా గూడా మన కాకరకాయకైతే పట్టేసుకోవాలి. చూడండి దగ్గరికొచ్చేసింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారము, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూను జీరా పౌడరు, అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా, 1 స్పూను సాల్ట్ అయితే వేసి ఈ స్పైసెస్ అన్నీ గూడా కాకరకాయలకు పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఉడికించుకోవాలి. అంతే అండి. మన కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్‌గా మనము కొత్తిమీర అయితే వేసుకుందాము. ఒక జస్ట్ 1 మినిట్ ఉంచామనుకోండి, ఈ కొత్తిమీర గూడా ఇందులో మగ్గిపోతుంది. అంతే అండి. మన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మా పాప అయితే వెయిట్ జేస్తుందనమాట. అంటే అయిపోయాకనే నేను తింటా అని జెప్పేసి తను వెయిట్ జేస్తుంది. ఓకే అండి. మనకయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. మా పాపకైతే వడ్డిస్తున్నాను. తను తిని మరీ చూపెడుతుంది. అంతే అండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు గూడా ఒకసారి ఇలా ట్రై చేసైతే చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.